హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కపుల్ గోల్లా. మేమందరం కలిసి 25th డిసెంబర్ రోజు క్రిస్మస్ స్పెషల్ సందర్భంగా ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఏషియా అక్కడికి వెళ్ళాము బెంగళూరులో. అది లార్జెస్ట్ మాల్ అంట ఏషియాలోనే. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం మేము కూడా వెళ్ళడము. మా జర్నీ ఆల్మోస్ట్ ఒక 1.5 hour పట్టింది. ఇన్ఫ్యాక్ట్ మేము చాలా ఎర్లీగా రీచ్ అయినట్టే ఆ రోజు. మేము అక్కడ దాకా వెళ్ళడానికి 1 hour పట్టిన, జస్ట్ ఒక 10 minutes జర్నీ మాత్రం మాకు హాఫ్ అన్ అవర్ పట్టింది. ఫుల్ ట్రాఫికే. సో ఈ వీడియోలో మేము ఆ రోజు ఏం చేసాము, ఆ మాల్లో అసలు ఏం జరిగింది అనే దాని గురించి. బేసికలీ ఐ థింక్ దిస్ వీడియో ఈజ్ ఆల్సో అబౌట్ ఫుడ్ అనిపిస్తుంది. బికాజ్ ఆల్మోస్ట్ అందులో 4 floors ఉన్నాయి. 1.5 floor కంప్లీట్ ఫుడ్ కోర్ట్స్, కంప్లీట్గా జనాలు. మేము రీచ్ అయ్యేసరికి అరౌండ్ 2-2:30 అయింది. అది అఫ్కోర్స్ లంచ్ టైమే. మేము అక్కడ మహారాజా థాలీ ఫేమస్ అని అంటే దానికోసము ఫస్ట్ అక్కడికే వెళ్ళిపోయాము డైరెక్ట్. బికాజ్ లేట్ అవుతే క్లోజ్ చేస్తారు ఫుడ్ కోర్ట్స్ అని. సో అది చూసుకొని అక్కడికి వెళ్ళాము. అక్కడ వెయిటింగ్ ఉండే ఒక 15-20 minutes దాకా వెయిటింగ్ ఉండే. ఆల్మోస్ట్ 4-4:30 వరకు మాకు అక్కడ వెయిట్ చేసి ఫుడ్ తిని వెళ్ళడమే సరిపోయింది. అండ్ తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ 1 hour వరకు పడుకోవడమే సరిపోయింది. అంత హెవీ అయిపోయింది అక్కడ. మేబీ మేము టైర్డ్ అయిపోయామేమో తెలీదు. అండ్ 4 floors ఉండడం వల్ల మేము ఒక్కసారి పైకి వెళ్ళి కిందికి తిరిగేసరికి హాఫ్ అన్ అవర్ అక్కడే పోయింది. అంటే ఇంకా మాల్ అంటే బేసిక్గా ఏముంటుంది, ఫుడ్ అండ్ షాపింగ్కి చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మేము ఎక్కడ ఏం షాపింగ్ చేయలేదు. ఫీనిక్స్ మాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా బాగుంటాయి అన్నందుకు కూడా జనాలు చాలామంది వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా వెళ్ళింది అందుకే కదా. సో ఎంటైర్ మాల్ క్రిస్మస్ డెకోర్ తోటి థిన్ శాంటా మాకు కనిపించారు. సో అలా డెకోర్ తోటి చాలా బాగుండే. మేము ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో అందాక ఆ ఫ్లోర్ అంతా ఏముందా అని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము. మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ మీలో ఎవరన్నా మహారాజా థాలీ ట్రై చేశారా? ఇంకా ఏమన్నా ఉన్నాయా ఇక్కడ బెంగళూరులో ఎక్స్ప్లోర్ చేయడానికి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట. మీరు ఎంత కావాలంటే అంత తినొచ్చు. బట్ ఎట్లయినా ఎక్కువ తినలేరు. అండ్ చెప్పాలి అంటే మనం కూర్చుంటే చాలు అన్నీ వాళ్ళే సర్వ్ చేస్తారు. ఫస్ట్ హ్యాండ్ వాష్ నుండి లాస్ట్ హ్యాండ్ వాష్ వరకు ప్రతిదీ మీ దగ్గరికే వస్తుంది. బట్ ఎక్కువ ఫుడ్ తిని ఇంకా ఏదన్నా ఉన్న వాళ్ళు అయితే మేబీ దే వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్. మాకు నార్మల్గా అనిపించింది అప్పుడున్న సిచ్యువేషన్లో కావచ్చు ఏదైనా. అండ్ ప్రైస్ అయితే చాలా ఎక్కువ అనిపించింది. రికమెండ్ చేస్తామని కాదు, చేయమో అని కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ మేబీ అని చెప్పొచ్చు. రోటీస్ మాత్రం చాలా బాగున్నాయి. నాకు ఏదైనా నచ్చింది అక్కడ అంటే రోటీ ఒక్కటే అని చెప్పొచ్చు. మేము మొత్తం కష్టపడి తినేసాము. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి కూర్చుందాము కొంచెం సేపు, ఒక హాఫ్ అన్ అవర్ అలా. మీన్ వైల్ మా కజిన్స్ కూడా జాయిన్ అవుతా అని చెప్పారనమాట. సో ఇంకొక ఫ్లోర్ చూస్తూ 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 దిగాము. వాళ్ళకు కూడా ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం టైం పట్టింది రావడానికి. అంతలో మేము ఈ వింతలు అన్నీ చూసాము. మా అత్తయ్య అక్కడ ఖాళీ దొరికింది అని వెళ్ళి కూర్చుంది. సెక్యూరిటీ వాళ్ళు వచ్చి నాట్ అలౌడ్ అని బయటికి పంపించేశారు. ఇవే వ్యూ పాయింట్స్ అనమాట. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, విత్ ఫుల్ ఆఫ్ జనాలు. మేము ఇలా తిరుగుతూ తిరుగుతూ ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయాము. సీరియస్గా నేనైతే నిద్రపోయాను ఒక హాఫ్ అన్ అవర్ దాకా. అప్పుడే నాకు ఫ్రెష్గా ఉండే. అండ్ మీన్ వైల్ మా కజిన్స్ కూడా జాయిన్ అయిపోయారు మమ్మల్ని. అండ్ మా అత్తయ్య కోసం మేము స్టార్బక్స్ కాఫీ ఆర్డర్ చేసాము. ఫస్ట్ టైం మా అత్తయ్య ట్రై చేశారు. అండ్ దెన్ మేము కొన్ని పిక్స్ అక్కడ తీసుకున్నాము. వాళ్ళు కూడా వచ్చేసరికి అరౌండ్ 5-5:30 అయింది. వాళ్ళకు కూడా ట్రాఫిక్ ఉండే అండ్ చాలా టైం పట్టిందంట. ఆకలి అవుతుంది అనేసరికి రాగానే మేము పైకి వెళ్ళాము మళ్ళీ ఫుడ్ కోర్ట్ దగ్గరికి. బర్గర్, కొంచెం టీ అలా తీసుకొని అదర్ సైడ్ ఆఫ్ ద మాల్ని ఎక్స్ప్లోర్ చేసాము. మళ్ళీ
మళ్ళీ ఇంకా పైకి మా అత్తయ్య రాలేదు, మేము ముగ్గురమే వెళ్ళాము, అక్కడే కూర్చున్నారు. సో మా అత్తయ్యకి తీసుకొని వచ్చాము, తను తింటుంది. ఇంకా అవ్వగానే మళ్ళీ ఆల్మోస్ట్ నాకు తెలిసి 6 దాటిపోయింది అప్పుడు. సో బయటికి వెళ్దాము, ఇంకా మేబీ ఏమన్నా ఈవెంట్స్ ఉంటాయా అన్నట్టుగా వెళ్తున్నాము అందరం కలిసి. బయటికి రాగానే నిజంగా వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది. కోర్స్ చాలా చాలా జనాలు ఉన్నారు, బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ నిజంగా చాలా బాగుండే. సో ఇంకా నేను ఫుల్గా వాడేసుకుందాము ఆ సిచ్యువేషన్ని అంతా అని కొన్ని రీల్స్ తీసుకుంటూ అలా తిరుగుతూ ఉన్నాను, ఎంత జనాలు ఉన్నా దూరిపోతూ. అండ్ మీరు కూడా మా క్రిస్మస్ ఈవ్ స్పెషల్ రీల్స్ చూసే ఉంటారు, ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ అండ్ ఇంకోటి నార్మల్ రీల్ అన్నీ కూడా చూడకుంటే చూసేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసేయండి. మేము ఆ రోజు ఇంకా బయట మన ఈవెంట్స్ ఏదైనా ఉందా అన్న ప్రాసెస్లో మొత్తం అలా చూస్తూ బయటికి వచ్చేసాము ఎంట్రీ గేట్ దాకా. ఇంకా లోపలికి వెళ్ళడానికి ఎవరికీ అంత ఓపిక లేదు, బికాస్ టైర్డ్ అయిపోయాము ఆ జనాల్లో నుండి తోసుకుంటూ వచ్చేసరికి. సో ఇంకా అక్కడే ఉండి చాలాసేపు, అంటే క్యాబ్ బుకింగ్కి ఆల్మోస్ట్ 1.5 hour దాకా టైం పట్టింది మాకు. చాలా కష్టమైంది ఆ సిగ్నల్స్ రాకపోవడము, సో వాళ్ళు ఎక్కడో ఉండడము, బయట ట్రాఫిక్. బట్ మేము ఆ సిచ్యువేషన్ని కూడా చాలా ఎంజాయ్ చేసాము ఆ టైంలో కూడా, కజిన్స్ కూడా ఉండేసరికి. మాకు ఏమనిపించిందంటే, బేసిక్గా మేము చెప్పాను కదా 6 దాటిపోయింది మేము బయటికి వచ్చేసరికి, ఏమైనా ఉన్నాయా లైటింగ్ అవి చూడటం కోసం అని. సో అదే టైంలో మేబీ జనాలు కూడా అదే టైంకి రావడము, బికాజ్ ఈవినింగ్స్లో ఇంకా బాగుంటాయి. అండ్ సమ్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి లోపల అన్నారు. మేబీ వాళ్ళు అలా లోపలికి వెళ్ళిపోయారేమో, బికాజ్ మేము అక్కడ 1.5 hour ఉన్నామన్నాం కదా. 8:30కి కొంచెం జనాలు తక్కినట్టుగా మాకు అనిపించింది. సో ఈవెన్ ఆఫ్టర్ దట్ ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయని దాని అర్థము. సో మేము అది చూడలేదు. మీరు కనుక చూడకుంటే వెళ్ళి నెక్స్ట్ టైం చూసేయండి. ఇప్పుడు కూడా అవుతున్నాయని నేను అనుకున్నాను, వెళ్ళి చూసేయండి. చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అంటిల్ దెన్ బై బై, సీ యూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ కపుల్ గర్ల్.